ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పైన సుప్రీంకోర్టులో మరో ఊరట. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. దయచేసి మీరు లైక్ చేసినట్లయితే సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది అనమాట. సుప్రీంకోర్టులో అయితే కల్వకుంట్ల కవితకు ఊరట అయితే లభించిందనమాట. ఏదైతే కవిత పిటిషన్ పైన ఈడీ సిబిఐలకు నోటీసులు అయితే జారీ చేసి సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ ఇవాళ జరిగిందనమాట. కవిత పిటిషన్ వేసిన తరుణంలో సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ ఇవాళ జరిగింది. అయితే ఈ సందర్భంగా కవిత పిటిషన్ పైన ఈడీ సిబిఐలకు నోటీసులు అయితే జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇకపై ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 20కి వాయిదా వేయడం జరిగిందని సుప్రీంకోర్టు. అదేవిధంగా లిక్కర్ ఈడీ సిబిఐ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవితకు ఇవాళ పిటిషన్తో కాస్త ఊరట లభించింది. ఇక ఇటు లిక్కర్ సిబిఐ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. లిక్కర్ ఏదైతే ఈడీ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చింది సుప్రీం, సిబిఐ కేసులో కూడా బెయిల్ రాకపోవడంతో జైల్లోనే ఉన్నారు కేజ్రీవాల్. ఇప్పుడు లిక్కర్ సిబిఐలో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ కేసులో 50 మంది నిందితులతో తాను ఏకైక మహిళ అని ఒక తల్లిగా పిల్లల ఆలపాలలో చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కవిత కోరారనమాట. అయినప్పటికీ కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. మళ్ళీ ఇవే అంశాల ఆధారంగా కవిత సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారనమాట. ఇటీవల కాలంలో ఢిల్లీ మాజీ ఏదైతే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో కూడా కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. చివరికి మళ్ళీ విచారణ అయితే వాయిదా పడింది. సో తొందరలోనే బయటకు వస్తారని కేటీఆర్ స్వయంగా చెప్పడం, ఆ గతంలో కూడా పూర్తి స్థాయిలో ఈ రకంగా వస్తారని చెప్పేసి కూడా తెలిసిన, అంటే తెలంగాణలో మరోసారి స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆ టైంలో వస్తారని కూడా గతంలో చెప్పారు కేటీఆర్. ఇటీవల కాలంలో ములాఖాత్లో నిర్వహించిన తర్వాత కేంద్ర మంత్రులు అయితే చర్చలు జరిపారనే విధంగా వార్తా కథనాలు వినిపించాయి. మరి ఎప్పుడు బెయిల్ పిటిషన్ వస్తుందా రాదా అనే దానిపైన విచారణ ఆగస్టు 20కి అయితే మరోసారి అయితే వాయిదా పడింది అనమాట. చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది దేశంలో రాష్ట్రంలో ఉత్కంఠగా మారింది.